కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ స్థానంపై చర్చించేందుకు కాసేపట్లో కీలక భేటీ నిర్వహించనుంది పార్టీ అధిష్టానం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సిపిపి చైర్పర్సన్ గా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. వాయనాడ్, రాయ్బరేలీల్లో ఏ స్థానాన్ని వదులుకోవాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళలో వాయనాడ్, ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు రాహుల్ గాంధీ. వీటిల్లో ఏదో ఓ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. వాయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాహుల్ గాంధీ వాయనాడు సీటు నుంచి కొనసాగుతారా లేదంటే రాయ్బరేలీ నుంచి కొనసాగుతారా అనే సస్పెన్స్కి ఈరోజు తెరపడబోతోంది. నిజానికి ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి దాదాపు 3,90,000 మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రిసర్జెన్స్కు అవకాశం ఏర్పడింది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఆ సీట్ను ఉంచుకోవాలనేటువంటి ఒక వాదన కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఇప్పటికీ అక్కడున్న ఇండియా కూటమి మెజార్టీ స్థానాలు గెలిచింది. బీజేపీ కంటే ఎక్కువ స్థానాలు ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో గెలిచింది. సో ఆ మొమెంటంను కొనసాగించాలంటే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలో తన సీటును కొనసాగించాలి. అక్కడి నుంచి ఆయన తన యొక్క ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తన పోరాటాన్ని కొనసాగించాలనేటువంటి ఒక వాదన కాంగ్రెస్ పార్టీలో వినబడుతోంది. ఇటు వాయనాడు సీటును తన చెల్లెలు ప్రియాంక గాంధీకి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోబోతుంది. చాలా రోజుల నుంచి దీనిపైన కాంగ్రెస్ పార్టీ మల్లగులాలు పడుతుంది. సో చివరికైతే రాహుల్ గాంధీ రాయ్బరేలీని తన వద్ద ఉంచుకొని వాయనాడుకు రాజీనామా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీకి దింపే పరిస్థితి. సో ఒకవైపు సౌత్ నుంచి చెల్లెలు, నార్త్ నుంచి అన్న ఇద్దరు ఉండి మొత్తం నార్త్ సౌత్ను కలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విజయావకాశాలను 2029లో మరింత మెరుగుపరిచేందుకు ఈ రకమైనటువంటి ఫార్ములా ఉపయోగపడుతుందనేటువంటి ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. సో టెక్నికల్గా కూడా, సాంకేతికంగా కూడా గెలిచిన తర్వాత 14 రోజుల లోపల నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో 4వ తేదీన ఫలితాలు వచ్చాయి కాబట్టి సో 18 కల్లా, రేపటికల్లా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒక స్థానాన్ని మాత్రమే ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమావేశమై దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆ మేరకు రాజీనామా కూడా రాహుల్ గాంధీ ఒక సీటుకు రాజీనామా చేసుకుని ఒక సీటును తన వద్ద ఉంచుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.